మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు ఇటు దేవాదాయ శాఖ మధ్య ఒక వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ధార్మిక భవనం నిర్మించినటువంటి ఈ స్థలం కోసమే ఇప్పుడు పూజారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 29, 30 నాడు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు తాళాలు వేసి మరీ నిరసన తెలపాలని కోరుకున్నారు. కానీ ఈ వివాదం ప్రస్తుతం దేవాదాయ శాఖ కమిషనర్ వరకు చేరింది. కొంత చర్చలు సఫలీకృతం కావడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ అసలు మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు ఇటు దేవాదాయ శాఖ మధ్య ఉన్నటువంటి వివాదం ఎందుకు చెలరేగింది, దానికి వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు దేవాదాయ శాఖ అటు మేడారం సమ్మక్క సారలమ్మ పూజారుల మధ్య వివాదానికి కారణమైనటువంటి ధార్మిక భవనం దగ్గర ఉన్నాం. ఇది వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఇటు హన్మకొండ వరంగల్ వెళ్ళే ప్రధాన రహదారి పైన ఉంది. దీని ఎదురుగానే ఎంజిఎం ప్రాత సెంట్రల్ జైలు ఉంది. అది కూల్చే ప్రస్తుతం 24 అంతస్తుల భవన నిర్మాణం జరుగుతుంది. దానికి క్వైట్ ఆపోజిట్లోనే ఈ ధార్మిక భవనం నిర్మాణం జరిగింది. ఈ పక్కకే ఎంజిఎం హాస్పిటల్ ఉంటుంది, అదేవిధంగా కేఎంసి మెడికల్ కాలేజీ, ఒకటి పక్కకు హెల్త్ యూనివర్సిటీ ఉంటుంది. దీని బ్యాక్ సైడ్కి వెళ్తే ఇటు భద్రకాళి దేవస్థానంకి సంబంధించి కూడా ఉంటుంది. ఇది సెంటర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్నట్టుగా ఉంటుంది. ఇది 1993లో మేడారంకు సంబంధించి అప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉంది. మేడారం సమ్మక్క సారలమ్మ సంబంధించినటువంటి జాతర నిర్వహణ కోసం భవిష్యత్తు అవసరాలు ఇక్కడి నుంచే మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ స్థలాన్ని కేటాయించారనేది మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు చెప్తున్నారు. కానీ అప్పటి నుంచి ఈ స్థలానికి సంబంధించినటువంటిది ఎలాంటి నిర్మాణాలు కానీ ఉపయోగంలోకి తీసుకురాలేదు. ఆ తర్వాత దేవాదాయ శాఖ ఇక్కడ ధార్మిక భవనాన్ని నిర్మించారు. దీన్ని కూడా లాస్ట్ ఇయర్ అంటే 2023 9వ నెల 21వ తారీఖు నాడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాన్ని ప్రారంభించింది. అయితే ఈ భవన నిర్మాణానికి సంబంధించి మొత్తం 3 కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తే అందులో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి 1 కోటి రూపాయలు, అదేవిధంగా మరో 1 కోటి రూపాయలు భద్రకాళి దేవస్థానం నుంచి, మరొక 1 కోటి రూపాయలనేమో మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి దాని నుంచి 3 కోట్ల రూపాయలు నిధులను తీసుకొచ్చి నిర్మాణం చేపట్టారు. భద్రకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి మాడవీధుల నిర్మాణం జరుగుతుంది. ఈ మాడవీధుల నిర్మాణం సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి భద్రకాళి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి వేద పాఠశాలను అక్కడి నుంచి తొలగించాల్సిన అవసరం వచ్చింది. దీంతో తాత్కాలికంగా ఈ భవనంలో ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్నారు. ఇదే ప్రస్తుతం ఆదివాసీ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం మంత్రి సీతక్క పరిధిలో ములుగు నియోజకవర్గంలో ఉంటుంది. ఇక దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి చూస్తే మంత్రి కొండ సురేఖ కూడా వరంగల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదివాసీకి సంబంధించినటువంటి పూజారులు ప్రధానంగా చెప్తున్నది ఈ భవనానికి సంబంధించి మిగతా 2 కోట్ల రూపాయలు కూడా తాము చెల్లించడానికి సిద్ధమంటూ చెప్తున్నారు ట్రస్ట్ నుంచి కూడా. అయితే ఈ భవనానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ అభ్యంతరాల నేపథ్యంలోనే 29, 30వ తారీఖు నాడు మేడారం ప్రధానమైనటువంటి గద్దెల వద్ద తాళాలు వేసి నిరసన వ్యక్తం చేయాలని కూడా పిలుపునిచ్చారు. దీంతో దేవాదాయ శాఖ చర్చలకు పిలిచింది. దేవాదాయ శాఖ కమిషనర్ ముందు ఇటు ఆదివాసీ పూజారులు, తర్వాత మేడారం సంబంధించిన ఈవో, ఇతర అధికారుల ముందు చర్చలు జరిగాయి. వాళ్ళు 2-3 అంశాలను ప్రధానంగా దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి, ధార్మిక భవనంగా ఉన్నటువంటి ఈ పేరును కూడా పూర్తిగా మార్చాలి, ఇది మేడారం సమ్మక్క సారలమ్మ పేరుతోటి మార్చడం ఒకటి. ఇక్కడ వేద పాఠశాల నిర్వహణకు సంబంధించి మాత్రం తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీకి సంబంధించిన పూజారులు మాత్రం తమ ఆందోళనను వాయిదా వేసుకున్నారు. 29, 30 నాడు జరగాల్సినటువంటి దాన్ని మాత్రం తాత్కాలికంగా వాయిదా వేసుకున్నామని ప్రకటించారు. ఎందుకు అంటే ప్రస్తుతం ఎండోమెంట్ కమిషనర్ ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఈ పేరు మార్చడానికి సంబంధించినటువంటి దానికి ఆయన ఓకే చెప్పారని చెప్తున్నారు. సేమ్ టైంలో వేద పాఠశాలకు సంబంధించి కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ వేద పాఠశాల నిర్వహణ కోసం ఒప్పుకోవాలని కోరుతున్నారు. కానీ తాము ఒప్పుకునేది లేదు, దానికి సంబంధించిన అంశం మీద కూడా నిర్ణయం తీసుకోవాలి, మళ్ళీ చర్చలు జరుపుతామనేది అంశాన్ని చెప్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించినటువంటి కార్యాలయం, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పేజీ, సిబ్బంది, ఇదంతా కూడా ఇక్కడ నుంచి చూస్తారు. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి టెంపుల్స్కి సంబంధించిన వ్యవహారాలంతా కూడా ఇక్కడి నుంచే చూస్తారు. ఇక్కడ ప్రస్తుతం సునీత సహాయ కమిషనర్గా ఉన్నారు. ఆమెతో పాటు ఇక్కడ ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్వహణ, సిబ్బంది, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి మొత్తం కూడా టెంపుల్కి సంబంధించి కూడా ఇక్కడే కొనసాగుతుంది. దీనిపైన డిప్యూటీ కమిషనర్కి సంబంధించినటువంటి కార్యాలయం 3rd ఫ్లోర్లో ఉంటుంది. అందులోనే మేడారంకి సంబంధించినటువంటి ఈవో ఆఫీసు, తర్వాత మిగతా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పూర్తి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఫంక్షనింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. ఇది ధార్మిక భవన్కి సంబంధించినటువంటి ఉంటుంది. అయితే ఈ కార్యాలయం సంబంధించి ఇక్కడ నిర్వహిస్తే పైన
డిప్యూటీ కమిషనర్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది, అక్కడ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పేచీ ఉంటుంది. మొత్తం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు పూర్తిగా కార్యకలాపాలంతా కూడా ఇక్కడి నుంచే నిర్వహిస్తారు, ఈ బిల్డింగ్ నుంచే. గతంలో అయితే ఒక్కొక్క ఆఫీసు ఒక్కొక్క దగ్గర ఉండేది, రెంటెడ్ కార్యాలయాల్లో. ఈ భవన నిర్మాణం చేసిన తర్వాత ఆయా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ కూడా ఇక్కడికే వచ్చాయి. మేడారంకు జాతర నిర్వహణ కోసం, భవిష్యత్తు అవసరాల కోసం 1993లో అప్పటి ప్రభుత్వం మేడారం ట్రస్ట్కు కేటాయించింది. ఆ తర్వాత ఈ స్థలాన్ని దేనికి ఉపయోగించలేదు. కానీ ఆ తర్వాత దేవాదాయ శాఖ అవసరాల కోసం కావచ్చు, కార్యనిర్వహణ అధికారులకు సంబంధించినటువంటి ఆఫీసుల కోసం ఈ భవనాన్ని ధార్మిక భవనం పేరుతోటి నిర్మించారు. ప్రస్తుతం మనం ఈ మేడారం సమ్మక్క సారమ్మకు సంబంధించినటువంటి బోర్డు చూడవచ్చు. ఒకప్పుడు, ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చాయి, అవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు మేడారం సంబంధించినటువంటి గద్దెలు ఈ విధంగానే ఉండేవి. మనకు సారలమ్మ గద్దె కావచ్చు, సమ్మక్క గద్దె, పగడిద్దరాజు, గోవిందరాజుల గద్దెకి సంబంధించి. ఇప్పుడైతే మొత్తం అంతా కూడా గ్రిల్స్ తోటి తర్వాత అవంతా కూడా కనిపిస్తుంది. ఒకప్పుడైతే ఈ రెండింటికి సంబంధించి కూడా ఈ గ్రిల్స్ కూడా లేకుండేది. భక్తులు నేరుగా అమ్మవార్లను దర్శనం చేసుకోవడం ఇదంతా జరిగేది. కానీ జాతరకు వచ్చే కొద్దీ భక్తుల తాకిడి పెరగడం, కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా ఆరాధ్య దైవాలుగా మారడం, జాతర సమయంలో దాదాపు 1.5 కోటి వరకు భక్తులు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన డెవలప్మెంట్ తోటి ఇప్పుడున్నటువంటి రూపురేఖలు మొత్తం కూడా ఆ పరిసర ప్రాంతాలంతా కూడా మారిపోయాయని చెప్పచ్చు. చుట్టూ కూడా ఫెన్సింగ్ రావడం కావచ్చు, లేదా గద్దెల చుట్టూ సంబంధించినటువంటి కావచ్చు, ఇటు గోవిందరాజులు పగడిద్దరాజు వైపు చున్నటువంటి ఈ మొత్తం మేడారం సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా మారిపోయాయి. ఎందుకంటే భద్రకాళి దేవస్థానం అనుసంధానంగా వేద పాఠశాల ఉంది. అయితే భద్రకాళి దేవస్థానానికి సంబంధించిన మాడ వీధుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దానికి సంబంధించినటువంటి పనులు కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణం చేసే క్రమంలో కొన్ని నిర్మాణాలు, గతంలో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులోనే ఈవో కార్యాలయం కావచ్చు, అదేవిధంగా ఈ వేద పాఠశాలకు సంబంధించినది కావచ్చు, మరికొన్ని ఆఫీసులకు సంబంధించి ఇవన్నీ కూడా అక్కడ తొలగిస్తారు. మళ్ళీ మాడ వీధుల నిర్మాణం జరిగే వరకు కూడా తర్వాత దానికి తగ్గట్టుగా ఇప్పుడైతే ఈవో కార్యాలయం కావచ్చు, అదేవిధంగా వేద పాఠశాలకు సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా పునర్నిర్మాణం చేసే అవకాశం ఉంటుంది. అయితే అదంతా జరిగే సమయానికి ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి వేద పాఠశాలలో ఇక్కడ తాత్కాలికంగా ఉన్నటువంటి ఇక్కడ నిర్వహించాలనేది నిర్ణయించారు. ఇదే అంశమే ఇప్పుడు సమ్మక్క సారలమ్మకు సంబంధించిన పూజారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో, అదేవిధంగా ఈ పైన ఉన్నటువంటి ఈ 4th ఫ్లోర్లో ఇక్కడ వేద పాఠశాల నిర్వహించాలనేది నిర్ణయం తీసుకున్నారు. దీని మీదనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి స్థలం. మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి నిధులతోటి నిర్మాణం చేపట్టాం. అవసరమైతే మిగతా టెంపుల్స్ నుంచి, భద్రకాళి నుంచి కావచ్చు, అదేవిధంగా మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి వచ్చినటువంటి ₹1 కోటి, ఆ ₹2 కోట్ల నిధులను కూడా అవసరమైతే మేడారం ట్రస్ట్ నుంచి చెల్లిస్తాం. ఈ భవనాన్ని పూర్తిగా కూడా మేడారంకి సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ కార్యనిర్వహణకు అప్పగించాలనేది వాళ్ళు చెప్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించిన పూజారులు మాత్రం ప్రధానంగా ఈ అంశాన్నే వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనంలో దేవాదాయకు సంబంధించినటువంటి అధికారుల కార్యాలయాలన్నీ నిర్వహణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. కేవలం ఇక్కడ వేద పాఠశాల నిర్వహణ సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవన విషయంలో కూడా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి అనేదే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. తమకు అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ వేద పాఠశాల మాత్రం ఇక్కడ నిర్వహణ చేయొద్దు, మిగతా కార్యాలయాలకు సంబంధించినటువంటి మాత్రం ఎక్కడ మాకు అభ్యంతరం లేదని చెప్తున్నారు. సేమ్ టైంలో ఈ భవనానికి సంబంధించి కూడా పేరు మార్చాలని వాళ్ళు ప్రధానమైనటువంటి అంశంగా చెప్తున్నారు. అందులోనూ ఇది మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి అప్పట్లో స్థలం కేటాయించింది. ఇక్కడి నుంచే మేడారం జాతర పూర్తిగా నిర్వహణకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ స్థలం కేటాయించి చేశారు. కాబట్టి ఈ భవనానికి కూడా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి పేరును పెట్టాలనేది వాళ్ళు కోరుతున్నారు. దానికి సంబంధించి కూడా ఎండోమెంట్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు ఈ నెల 29, 30 తేదీలలో నిర్వహించాలనుకున్నటువంటి మేడారం జాతర గద్దెల దగ్గర తాళాలు వేసి, ప్రధాన గేటుకు తాళాలు వేసి నిరసన తెలపాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని అయితే వాయిదా వేశారు. కానీ దీనికి సంబంధించినటువంటి చర్చలు మాత్రం పూర్తిగా సఫలీకృతం కాలేదు, ఇంకా పెండింగ్లోనే ఉంది. మేము అనుకున్నటువంటి డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేర్చాలనేది మాత్రం ఈ ఆదివాసీకి సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ పూజారులు చెప్తున్నారు. దీనిపైన త్వరలోనే మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.
ధన్యవాదాలు.